సో అందరికీ నమస్కారం. సో ఈరోజు ఓల్డ్ గుంటూరు పిఎస్ సంబంధించి ఒక ఉమెన్ మిస్సింగ్ కేసు ఏదైతే 12th మార్చ్ రోజున రిజిస్టర్ అయిందో ఆ కేసును మర్డర్ కింద ఆల్టర్ చేసి దాంట్లో ముద్దాయిలని అరెస్ట్ చేయడం జరిగింది. దీంట్లో ఒక లేడీ 20th ఫిబ్రవరి రోజు మిస్సింగ్ అయింది. 45 years ఓల్డ్ లేడీ. ఆమె ఇంటి నుంచి అరౌండ్ రాత్రి 7 PM బయటకి వెళ్ళింది. తర్వాత రాలేదు. తర్వాత వాళ్ళ అమ్మగారు ఓల్డ్ గుంటూరు పోలీస్ స్టేషన్ లిమిట్స్లో కంప్లైంట్ ఇవ్వడం జరిగింది. దాని మీద క్రైమ్ నెంబర్ 45/26 ఉమెన్ మిస్సింగ్ కింద కేసు నమోదు చేసి ఇన్వెస్టిగేషన్ చేయడం జరిగింది. సో ఇన్వెస్టిగేషన్లో అన్ని టెక్నికల్ ఇన్వెస్టిగేషన్ చేయడం జరిగింది. సో సిడిఆర్ అనలైజ్ చేస్తే ఆ లేడీకి ఎవరైతే A1 ఉన్నాడు సురేష్ బాబు, అతనితో కాల్స్ ఉన్నాయి. లాస్ట్ కాల్ కూడా అతనితోనే ఉంది. అతను పిలిపించి వెరిఫై చేస్తే అతను ఇవేసివ్గా సమాధానాలు చెప్పాడు. కొన్ని ఎట్లా పడితే అట్లా మాట్లాడాడు. తర్వాత ఇతను ఎవరైతే అక్యూజ్ ఉన్నాడో అతను ఆమెతో 2 years నుంచి అక్రమ సంబంధం పెట్టుకొని ఉన్నాడు. అక్రమం సంబంధం టైంలో ఈమె అతనికి కొంత డబ్బు కూడా ఇచ్చింది. ఇతను గవర్నమెంట్ జాబ్ ఇప్పిస్తానని, తర్వాత నాకు అవసరం ఉందని అట్లా చెప్పి నమ్మబలికి అతను అరౌండ్ 18 lakhs 18 లక్షలు ఆమె దగ్గర నుంచి తీసుకోవడం జరిగింది. ఇతను ఆమె ATM నుంచి క్యాష్ కూడా విత్డ్రా చేయడం జరిగింది. ఆ క్యాష్ ఎవరు విత్డ్రా చేశాడని మేము ఇన్వెస్టిగేషన్లో చూస్తే ఇతను ATMకి వెళ్ళి ఆమె ATM కార్డ్ ఆమె అకౌంట్ నుంచి డబ్బు విత్డ్రా చేయడం జరిగింది. అది ఎందుకు విత్డ్రా చేశాడని మేము ఇంటరోగేట్ చేస్తే పూర్తి స్టోరీ బయటకి వచ్చింది. సో A1 యనుమల సురేష్ బాబు అతను ఒక అడ్వకేట్. ఇక్కడ గుంటూరులో ప్రాక్టీస్ చేస్తున్నారు. హైకోర్టులో కూడా కొన్ని కేసెస్ చూస్తారు. ఏదైతే ఇతను డబ్బు తీసుకున్నాడో ఆ డబ్బులో మెజారిటీ భాగం అతను హైకోర్టులో అడ్వకేట్ అసోసియేషన్ బార్ అసోసియేషన్ ఎలక్షన్స్ కోసం ఖర్చు పెట్టాడు. అతనితో పాటు అతని ఫ్రెండ్ A2 కొప్పల్లి శేఖర్ అతను ఆటో నడుపుతూ ఉంటాడు. వీళ్ళిద్దరూ 20th ఫిబ్రవరి రోజు కలిసి ఆమెను బయటికి పిలిచారు. సో శ్రీశైలం వెళ్దామని ఆమెను నమ్మబలికి సురేష్ బాబు ఆమెని బయటకి పిలిచాడు. వాళ్ళు సంగం జగన్మూడి కెనాల్ దగ్గర ఒక చెట్ట దగ్గర వెళ్ళి కూర్చున్నారు. కొంతసేపు మాట్లాడుకున్నాక ఎవరైతే సురేష్ బాబు ఉన్నాడో ఆమెని పుష్ చేసి ఆమెని నెట్టేసి వాటర్లోకి పడేశారు. ఆమె బయట రావడానికి ట్రై చేస్తూ మళ్ళీ ఇతను ఒక కర్ర తీసుకొని ఆమెను హెడ్ మీద కొట్టి నీళ్ళలోకి డ్రౌనింగ్ చేసి బాడీని కూడా అక్కడే డిస్పోజల్ చేశారు. సో బాడీ కోసం కూడా మన టీమ్స్ ఎఫర్ట్ చేస్తున్నాయి. సో సంగం జాగర్లమూడి కెనాల్ నుంచి ముందుకి బాడీ పోయి ఉంటుంది. అది చిన్న గంజం వరకు కెనాల్ పోతుంది కారం చెడు ద్వారా. సో అక్కడ కూడా SDRF టీమ్ని ఒకటిని పిలవడం జరిగింది. కొన్ని రోజుల నుంచి వాళ్ళు కూడా అక్కడ డెడ్ బాడీ కోసం సెర్చ్ చేస్తున్నారు. డెడ్ బాడీ ఇంకా దొరకలేదు. అదేవిధంగా లోకల్ ఫిషర్మెన్ని కూడా కొంతమందిని ఎంగేజ్ చేసి అక్కడ ఏమైనా బాడీ వచ్చిందా అనేది ఎంక్వైరీ చేస్తున్నాము. అదేవిధంగా కొన్ని లాక్స్ ఉన్నాయి. లాక్స్ వాళ్ళ దగ్గర నుంచి కూడా మేము ఎంక్వైరీ చేయడం జరిగింది. సో ఇంకా బాడీ కోసం మేము వెతుకుతున్నాము. కానీ వాళ్ళు ఇచ్చిన కన్ఫెషన్ మేరకు ఈ కేసును ఉమెన్ మిస్సింగ్ నుంచి మర్డర్ కింద ఆల్టర్ చేసి ఈరోజు వీరిద్దరిని అరెస్ట్ చేసి రిమాండ్కి పంపించడం జరుగుతుంది. సో ఈ కేసులో మంచి ఇన్వెస్టిగేషన్ చేసిన ఓల్డ్ గుంటూరు ఇన్స్పెక్టర్ అండ్ ఓల్డ్ గుంటూరు SI అండ్ వాళ్ళ టీంని మేము ఘనంగా అభినందిస్తున్నాము. సో ఇటువంటి కేసు ఎక్కడైతే బాడీ లేదు, ఎక్కడైతే ఏ క్లూ కూడా లేదు, నార్మల్ ఉమెన్ మిస్సింగ్ కేసు, అది ఆమెను హత్య చేయడం జరిగింది అనేది నిర్ధారించడం చాలా చాలా కష్టమైన పని. సో ఈ కేసులో మంచి ఇన్వెస్టిగేషన్ చేసిన
ఓల్డ్ గుంటూరు ఇన్స్పెక్టర్ వెంకట ప్రసాద్, ఎస్ఐ అండ్ వాళ్ళ టీంకి మేము అభినందిస్తున్నాము. థ్యాంక్ యూ.